గురించి డిస్కస్ చేసుకుంటాం. సోల్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటో ఎప్పుడైనా విన్నారా? ఈ పదం విన్నారా? సోల్ ఫ్రాగ్మెంట్స్ అనే పదం విన్నారా? ఎస్ ఆర్ నో? నో మ్యామ్. నో. ఓకే. సోల్ ఫ్రాగ్మెంట్స్ అనేది ఏంటంటే ప్రతి జన్మలో కూడా మనము ఏదైనా అన్ప్రాసెస్డ్ కర్మ అంటే మనము ప్రతి జన్మలోని కొన్ని సంచిత కర్మలు తెచ్చుకుంటాం. అవునా? అంటే ఈ జన్మలో ఇన్ని కర్మలు నేను అనుభవించాలి, లేకపోతే ఇవి అనుభవించాలి అని అనుకుంటాం. కొన్నిసార్లు మనకి తెలిసి కొంతమంది పాస్ట్ లైఫ్ రెగ్యులేషన్స్ చేయడం ద్వారా తెలుసుకుంటారు అనమాట వాట్ హ్యాపెండ్ అనేది. పాస్ట్ లైఫ్ రెగ్యులేషన్స్ చేసుకోవడం ద్వారా, లేకపోతే కొన్ని యాక్టివిటీస్, కొన్ని కార్మిక్ రిచువల్స్ ద్వారా, లైక్ కార్మిక్ రిచువల్స్ అని అంటే హోమాలు కావచ్చు ఎక్సెట్రా. ఓకే, అవన్నీ ఏం చేస్తాయంటే మన కర్మను, పాస్ట్ లైఫ్ రెగ్యులేషన్స్ కర్మ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మై సఫరింగ్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. హోమాలు, పూజలు ఇవి ఉంటాయి కదా, ఇవి ఆ కర్మ తాలూకు ఇంటెన్సిటీని తగ్గించే చిన్న ప్రయత్నాలు అన్నమాట. సో ఈ తగ్గించే ప్రయత్నాలలో మనం అనుభవించాలి ప్రతి కర్మని. మనం ఒక 100 పాయింట్స్ తెచ్చుకున్నాం అనుకోండి, వీటి ద్వారా ఒక 20 పాయింట్స్ తగ్గుతాయి. కానీ ఇంకొక 80 పాయింట్స్ ఏమైతాయంటే మనము ఎక్స్పీరియన్స్ చేసే ఇంటెన్సిటీని రెడ్యూస్ చేస్తాయి అన్నమాట. అది అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది, పెద్ద విపత్తు వచ్చి ఇబ్బంది పడవలసింది చిన్న గాయంతో పోయింది అని అంటారు. అంటే ఈ చిన్న గాయంతో పోయేటువంటి స్టేట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆ వ్యక్తికి తన కర్మ పట్ల పూర్తి అవగాహన వస్తుంది. అంటే ప్రాసెస్డ్ ఎమోషన్, ప్రాసెస్డ్ కర్మ అని అంటారనమాట. అర్థమైంది అనుకుంటాను. అంటే అవన్నీ చేయడం తప్ప అంటే తప్పు కాదు, కాకపోతే అవి చేసిన తర్వాత నేను చేశాను, ఈ క్రతువు చేశాను, దీనివల్ల నాకు పూర్తిగా హీల్ అయిపోతుంది అని అనుకోవడం అజ్ఞానం. ఎందుకంటే ఎప్పుడైనా మనం కనుక గత కర్మలను ట్రిగర్ చేస్తే, ఏదో ఒక ప్రాసెస్ లో ట్రిగర్ చేస్తే, వి షుడ్ నో ద వే టు ప్రాసెస్ దెమ్ అండ్ ఎ వే టు క్లియర్ దెమ్. రైట్? నాకు ఆ పర్టికులర్ ట్రామాని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఆమె ఉన్నారు, ఆమెకి ఏంటంటే వాటర్ తాగిన ప్రతిసారి చిన్నప్పటి నుంచి ఒక భయం ఉండే. ఆ భయం ఏంటంటే వాటర్ తాగుతున్నప్పుడు తను ఏదో డ్రౌన్ అయిపోతున్నట్లుగా, ఒక నదిలోనో సముద్రంలోనో మునిగిపోతున్న ఫీలింగ్ అనమాట. సో తను వాటర్ తాగేటప్పుడు చాలా సిప్ బై సిప్, చాలా నెమ్మదిగా తాగాలి. హడావిడిగా తాగినా, ఎక్కువ వాటర్ తాగినా తను చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట. సో ఇది ఒక ట్రామాటిక్. అలాగే తనకి వాటర్ బాడీస్ అంటే భయం ఎక్కువ. సముద్ర తీరాలు, స్విమ్మింగ్ పూల్స్ కి, వీటికి వెళ్ళటానికి భయం ఎక్కువ. ఏదైనా బ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ బ్రిడ్జ్ వాటర్ కి, అంటే ఇప్పుడు ట్రైన్స్ వెళ్తాయి కదా నదుల మీద, అలా వెళ్ళినా కూడా ఈమెకి భయం ఎక్కువ అనమాట, అంటిల్ ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యేంత వరకు. సో ఇలాంటి ఒక ట్రామాని ఆమె ఎప్పటి నుంచో క్యారీ చేస్తుంది. సో దీనికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, సో ఆమెకు తెలిసింది వన్ ఆఫ్ హర్ లైఫ్ టైమ్ లో తను ఒక ఐస్డ్ ప్లేస్ లో, రైట్, ఐస్ తో కప్పబడినటువంటి ప్లేస్ లో డ్రౌన్ అయిపోయి, మునిగిపోయి చనిపోయింది అనమాట. ఇప్పుడు ఈమె చనిపోయే ముందు ఒక భయం అనేది ఉంటది, చూసారా? ఆ భయం ఎలా ఉంటుంది? దాని నుంచి బయటపడాలి, కానీ తనకి ఎలా బయటపడాలో తెలీదు. ఆ భయం ఏం చేస్తుందంటే మరణ సమయంలో రిలీజ్ అయినటువంటి ఆ ఎమోషన్, భయం అనే ఎమోషన్, ఓకే, ఆ భయం అనే ఎమోషన్ ఆ వ్యక్తి పూర్తిగా మరణం అనే దశకి వెళ్ళటానికి ముందరే తన నుంచి విడిపడి వస్తుంది అనమాట. Did you get me? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దర్ ఇస్ వన్ మోర్ లేడీ. ఈమెకి అగ్ని అంటే భయం, అగ్గి. ఓకే, సో ఈమె, మీకు తెలుసో లేదో, కొన్ని సంవత్సరాల క్రితము విచ్చెస్ ఉంటారు కదా, విచ్చెస్ అని అంటారు, మాంత్రికులు లెక్క అనమాట. ఆ విచ్చెస్ అందరినీ అనమాట ఒక తెగ వాళ్ళు ఏం చేశారు, సజీవ దహనం చేశారు. ఒక తెగ వాళ్ళు, ఎందుకు? వాళ్ళు ఏదో మాంత్రికులు, ఎవరికో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరినీ సజీవ దహనం చేశారు. కొన్ని వందల వేల ఆడవాళ్ళని అనమాట అలా సజీవ దహనం చేశారు. జనరల్లీ అలా ఒక వ్యక్తి అగ్నితో దహింపబడుతున్నప్పుడు, అంటే అగ్నిలో అకారణంగా గాని సజీవంగా గాని దహింపబడుతున్నప్పుడు శరీరానికి నొప్పి వస్తుంది కదా, పెయిన్ వస్తుందా?
ఆ పెయిన్ వచ్చినప్పుడు అంట ఏ ఆత్మ కూడా అంటే ఆ శరీరంలో ఉన్న ఆత్మ వెంటనే శరీరం నుంచి నిష్క్రమిస్తుందంట. కానీ ఆ శరీరానికి నొప్పి ఉంటది. గెట్ మీ? ఆ శరీరానికి నొప్పి ఉంటది, కానీ ఆ శరీరంలో ఉన్న చైతన్యంలో ఒక భాగము బయటికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉంటదంట. ఐ కేమ్ అక్రాస్ ఎ లేడీ హూ షేర్ దిస్ ఎక్స్పీరియన్స్. నేను ఒకానొక లైఫ్ టైంలో దహింపబడుతున్నప్పుడు ఆ మంటలకు నేను తట్టుకోలేక అక్కడ దగ్గరలో ఉన్న ఒక చెట్టు కొమ్మ మీదకి వెళ్ళి కూర్చుని నా శరీరం దహింపబడుతుంటే చూసి బాధపడ్డాను. రైట్? సో ఇక్కడ చూడండి, అక్కడ ఆమె మరణ సమయంలో పూర్తిగా చైతన్యం బయటికి రాలేదు, ఒక పార్ట్ మాత్రమే బయటకు వచ్చింది. ఎందుకంటే ఇంకొక పార్ట్ ఏమైంది, ఆ శరీరంలో ఇది ఎలా నేను కంట్రోల్ చేయాలి, నేను బ్రతకాలి, ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి తపన పడుతూ ఆ నొప్పిలను, ఆ మంట నుంచి వచ్చే ఆ వేదనను అనుభవిస్తూ ఉంది కదా. ఒక పార్ట్ మాత్రమే బయటకు వచ్చింది. అర్థమైంది అనుకుంటాను. మరణ సమయంలో తీవ్రమైన వేదనతో గనక ఎవరైనా మరణించినప్పుడు ఆ వేదన చెందుతున్న టైంలో చూడండి, డెత్ కొంతమందికి ఒక్కసారే వచ్చేస్తుంది. అలా బయటికి వెళ్ళారు, వచ్చారు, కూర్చున్నారు, ఏదో కాఫీ తాగుతున్నారు, పేపర్ చదువుతున్నారు, సడన్ గా అతనిలో మూమెంట్ లేదని అంటాం, లేకపోతే ఆవిడలో మూమెంట్ ఏం లేదని అంటాం. దట్ ఈస్ ఎ కంప్లీట్ డెత్. అందులో కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్, అంటే వారి యొక్క ఎనర్జీ సిస్టమ్ లో, రైట్, సోల్ ఇస్ అన్ ఎనర్జీ పార్టికల్ కదా. ఆత్మ అనేది శక్తితో తయారైంది, అంటే వాళ్ళ తాలూకా ఎంటైర్ ఎనర్జీ సిస్టమ్ అనమాట. ఓకే, వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ లో ఒక భాగం మాత్రమే బయటికి వెళ్తుంది అనమాట. దీన్ని అన్ప్రాసెస్డ్ ఫ్రాగ్మెంట్ అని అంటారు. ఆమె క్లియర్? కాంప్లికేటెడ్ గా లేదు కదా. I'll give you some more examples also. ఎందుకంటే చనిపోయేటప్పుడే ఉంటదా ఈ సోల్ ఫ్రాగ్మెంట్స్ అంటే కాదు, బ్రతికున్నప్పుడు కూడా సోల్ ఫ్రాగ్మెంట్స్ వస్తాయి, ఏర్పడతాయి అన్నమాట. అలాగే మన లైఫ్ లో ఏదైనా మనము సఫర్ అవుతున్నాం అనుకోండి, ఇది నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక రిపీటెడ్ ప్యాటర్న్, రైట్, ఒక రిపీటెడ్ ప్యాటర్న్ కానీ లేదా ఒక రిపీటెడ్ ఎమోషన్ కానీ ఇది రిపీటెడ్ గా జరుగుతుందంటే దానికి 180% కారణాలు ఈ సోల్ ఫ్రాగ్మెంట్సే అవుతాయి. రైట్, సోల్ ఫ్రాగ్మెంట్సే అవుతాయి. కొంతమంది కొన్ని జన్మతహా తెచ్చుకుంటారు శరీరంలో గాని, వారి భావోద్వేగాలలో గాని, లేదా వాళ్ళ కుటుంబంలో గాని కొన్ని జన్మతహా కొన్ని కర్మలను తెచ్చుకుంటారు. అంటే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటది. అది ఉండటం వలన నష్టము లేదు, లాభము లేదు, ఒక న్యూట్రల్ అన్నమాట. రైట్, ఇది కూడా సోల్ ఫ్రాగ్మెంట్స్ వలనే ఏర్పడుతుంది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సోల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఇలా అసంపూర్ణంగా అన్ప్రాసెస్డ్ అన్నానా, అంటే అది ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న అవగాహన ఉండదు మరణ సమయంలో. రైట్, నేనేం చేశానని నాకు ఇలాగా, అంటే ఆ టైంలో అన్ని గుర్తొచ్చేస్తాయి. లాస్ట్ 8 seconds టు 10 seconds ఆఫ్ డెత్ టైంలో మనం జీవించి ఉన్న అన్ని సంవత్సరాలు ఒక రీల్ లాగా తిరుగుతుంది అనమాట. గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ తిరుగుతుంది. అరే నేను ఎంత మంచి చేశాను, ఏంటి ఇలా చచ్చిపోతున్నాను అన్న ఒక అన్ప్రాసెస్డ్ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఆ అన్ప్రాసెస్డ్ ఎమోషనే ఒక అన్ప్రాసెస్డ్ సోల్ ఫ్రాగ్మెంట్ గా రూపాంతరణ చెంది, అలా అన్ప్రాసెస్డ్ సోల్ ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా యూనివర్స్ లో అన్ఫినిష్డ్ పూల్స్, రైట్, అంటే అర్ధాంతరంగా, ఇప్పుడు అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు చూసారు యాక్సిడెంట్స్ లో, అది కూడా ఒక సోల్ ఫ్రాగ్మెంట్. రైట్, అక్కడ కూడా ఒక సోల్ ఫ్రాగ్మెంట్. మరణ సమయంలో అరే ఏంటి ఇలా జరిగింది అన్న ఒక బాధ ఉంటది కదా. సో ఆ బాధలో ఏంటంటే మళ్ళీ వాళ్ళ శరీరంలోకి ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తారు. ఏం జరిగిందో తెలియదు, దాని నుంచి ఎలా తనను తాను ఎలా బయటికి తెచ్చుకోవాలో తెలియదు ఆత్మస్థితిలో. అలా ఆ అన్ఫినిష్డ్ బాధతో, లేకపోతే ఒక ట్రామాతో విడతలుగా మరణం పొందుతున్నప్పుడు ఆ వ్యక్తి తాలూకా చైతన్యం నుంచి ఒక సోల్ ఫ్రాగ్మెంట్ బయటకు వచ్చి ఈ విశ్వంలో ఇన్కంప్లీట్ రైట్, ఇన్కంప్లీట్ బిజినెస్, రైట్, అంటే ఇవి పూర్తిగా ప్రాసెస్ అవ్వనటువంటి ఎమోషన్స్ అనే ఒక పూల్లోకి చేరుతాయి అన్నమాట. అయితే ఇలా ఒక పూల్లోకి చేరినప్పుడు ఆ వ్యక్తి మరు జన్మకి ప్రణాళిక వేసుకుంటారు కదా. మరణం సంభవించిన తర్వాత మరు జన్మకి ప్రణాళిక వేసుకుంటారు. ఆ ప్రణాళిక వేసుకునే సమయంలో ఈ
వాళ్ళు గనక తన గత జన్మలను కూడా బేరీజు వేసుకుని చేస్తే గనక, ఆ ప్రణాళిక వేసుకుంటే గనక ఈ ఇన్కంప్లీట్ పూల్ ఆఫ్ ఎనర్జీలోకి కూడా వాళ్ళు చూడటం జరుగుతుంది. ఎందుకంటే నాదైన ఇన్కంప్లీట్ సోల్ ఫ్రాగ్మెంట్ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాము అని చూస్తారనమాట. అయితే మనం పెట్టుకున్నామా పెట్టలేదా మనకు తెలియదు, రైట్? తెలియదు. ఇంకొకటి, కొంతమంది పెట్టుకోరు కూడా. వాళ్ళ సోల్ డిజైన్ లో సోల్ ప్లాన్ చేసినప్పుడు ఆ సోల్ ఫ్రాగ్మెంట్స్ ని ఇంక్లూడ్ చేసుకోరు. ఎందుకంటే దాని తాలూకా ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇక్కడ అర్థం కాదు అంటే తెలీదు, ఎవరు గైడ్ చేయరు కూడా. బికాస్ అది ఇన్కంప్లీట్ ఎనర్జీ అనమాట, రైట్? అదొక ఇన్కంప్లీట్ ఎనర్జీ. అలా ప్రతి జన్మలో మనం మరణ సమయంలో 1% ఆఫ్ అవర్ ఎనర్జీని విసర్జిస్తాం, రైట్? ప్రతి జన్మలో అది ఒక కామ్ అండ్ ప్లెజెంట్ డెత్ అయినా, ఇబ్బందితో అనారోగ్యంతో కూడినటువంటి మరణమైనా సహజంగానే ప్రతి జన్మలో 1% ఆఫ్ అవర్ ఎనర్జీ పూర్తిగా చైతన్యం బయటికి రావటానికి ముందర, ఆత్మ బయటికి రావటానికి ముందర 1% ఆఫ్ ఎనర్జీ మనం బయటికి విసర్జించేస్తాం. అలా 1% ఆఫ్ ఎనర్జీ కొన్ని జన్మల పాటు మనం రిలీజ్ చేస్తాం. ఓకే, అలా కొన్ని జన్మల పాటు రిలీజ్ అయినటువంటి ఎనర్జీ ఒకానొక జన్మలో, ఓకే, ఎవ్రీ హ్యూమన్ బాడీ కి ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంటది. ఎనర్జీ సిస్టమ్ కి కొన్ని పాయింట్స్ ఉంటాయండి. అవి ఇన్ని అని చెప్పడానికి లేదు. ఉదాహరణకు మీకు 500 పాయింట్స్ ఉన్నాయని అనుకుందాం, నాకు కేవలం 200 పాయింట్సే ఉండొచ్చు, ఇంకొకరి 1000 పాయింట్స్ ఉండొచ్చు. అది దేని బేస్ చేసుకుని వస్తుందంటే వారి జన్మ పరంపరలో వారు సాధించినటువంటి ఆత్మోన్నతి ఆధారంగా చేసుకుని వాళ్ళ పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇన్ని పాయింట్స్ ఉంటే ఇది కరెక్టే అని చెప్పడానికి ఎలాంటి కొలమానము లేదు, రైట్? దెర్ ఇస్ నో పర్టికులర్ రూల్ అనమాట, దెర్ ఇస్ నో ప్రోటోకాల్. ఇన్ని ఉంటే ఇది కరెక్టే అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఓకే, జస్ట్ ది కీప్ ఆన్ ఇంక్రీజింగ్. మనం చేసే కర్మలు బట్టి, మనం పొందుతున్న ఆత్మోన్నతను బట్టి అవి పెరుగుతూ వస్తాయి అన్నమాట. ఓకే, ఆ పెరుగుతూ వస్తున్న సమయంకి, ఫర్ ఎగ్జాంపుల్ ABCD అని 4 జన్మలు ఉన్నాయి, రైట్? దిస్ కాన్సెప్ట్ ఇస్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం ధ్యాసగా విన్నట్లయితే ఇది ఇంత సులువైనదా అని అనిపిస్తుంది, అలాగే ఇది ఇంత ముఖ్యమైనదా అని అర్థం అవుతుంది. ఓకే, సో యాజ్ అ సెట్ ABCD అనే లైఫ్స్ ఉన్నాయి అనుకో. ఓకే, A అనే లైఫ్ లో నేను మరణించినప్పుడు కొంత పర్సెంట్ ఆఫ్, అప్పటికే నా దగ్గర ఒక 10% ఆఫ్ సోల్ ఫ్రాగ్మెంట్స్, అంటే గడిచిన 10 జన్మలు అయిపోయినాయి. ఒక్కొక్క జన్మ నుంచి ఒక్కొక్క సోల్ ఫ్రాగ్మెంట్ బయటకు వచ్చేసిన తర్వాత A అనే జన్మలో నాకు 10% ఉన్నాయి. ఓకేనా, అంటే 10 పాయింట్ ఉన్నాయని అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు B అనే జన్మకి వెళ్ళా. B అనే జన్మలో నేనేం చేశానంటే చక్కటి సాధన చేశాను, లేకపోతే సాయం చేశాను, ఏదో ఒక రకంగా నా పాయింట్స్ ని A అనే జన్మలో ఉన్న 40 పాయింట్స్ ని B అనే జన్మలోకి 80 పాయింట్స్ కి తెచ్చుకున్నా. ఓకేనా, ఇప్పుడు B అనే జన్మకు వచ్చేసరికి A అనే జన్మలో మొత్తం నేను ఎన్ని వదిలేశాను? ఒక 10 అనుకుందాం. ఓకే, ఒక 10 అనుకుందాం. అంటే నాకు ఇప్పుడు B అనే జన్మలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 80. కానీ నేను వదిలేసిన సోల్ ఫ్రాగ్మెంట్స్ ఎన్ని? 10, రైట్? ఇప్పుడు C అనే జన్మకి వెళ్ళాను. C అనే జన్మలో నేనేం చేశానంటే ఆ 80కే ఉన్నాను, 85 అయ్యాను అనుకుందాం. ఓకే, 85 అయ్యాను అనుకున్నాను. ఇప్పుడు గనక నేను ఈ C అనే జన్మలో ఈ 10% ని ఇంక్లూడ్ చేసుకుంటే దెన్ నాకు దీని నుంచి, అంటే ఏదైతే కర్మ నేను అనుభూతి చెందుతున్నానో ఆ కర్మ నుంచి పూర్తిగా బయటపడి నెక్స్ట్ ఇంకొక సోల్ గ్రూప్ లోకి వెళ్తా. డిడ్ యు గెట్ మీ? రైట్, ఇంకొక సోల్ గ్రూప్ లోకి వెళ్తా. సోల్ ఫ్యామిలీ అంటామా మనము, తెలుసు కదా, సోల్ ఫ్యామిలీ అంటాం. అంటే ఒకే బ్లడ్ లైన్ ని ఎంచుకున్న వారిని సోల్ ఫ్యామిలీ అని అంటాం అనమాట, రైట్? బ్లడ్ లైన్ అంటే తాత ముత్తాతలు ఎక్సెట్రా, అమ్మ నాన్న, వీళ్ళు అంటే ఒకే గ్రూప్ ఆఫ్ బ్లడ్ లైన్ లో మనం పడుతూ ఉంటాం అనమాట. ప్రతి జన్మలో కూడా ఇక్కడే వీళ్ళ మధ్యలో నేను పుట్టాలి, రైట్? సో ఇప్పుడు ఈ C అనే జన్మలోకి వచ్చేసరికి నేను 85% తీసుకున్నాను, అండ్ నాకు ఇక్కడ ఉన్నవన్నీ 10 పాయింట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 10 పాయింట్స్ నేను B లో వాడుకోవచ్చు, C లో కూడా వాడుకోవచ్చు. నేను B లో వాడుకోకుండా C లో వాడుతున్నాను, రైట్? ఈ C లో వాడుతున్నప్పుడు ఏమనుకుంటున్నానంటే ఇది కనుక నేను ఇక్కడ వాడితే, ఈ 10 పాయింట్స్ ని ఇక్కడ వాడితే ఈ సోల్ ట్రైబ్ నుంచి, ఈ సోల్ ఫ్యామిలీ నుంచి నేను బయటకు వచ్చేస్తా, సో దాట్ నా అనుభవం పూర్తయిపోతుంది, రైట్? మనం అందరము ఒక లూప్ లాగా ఒకే సోల్ ఫ్యామిలీలో పడిపోతా ఉంటాం అన్నమాట. బట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్లడ్ లైన్. ఆ బ్లడ్ లైన్ బ్రేక్ చేయాలి.
ఈ పాటికే మనలో ఉన్న చాలా మంది అండ్ ఇక్కడ వింటున్న మీలో కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ ఒక రకం అయితే మీరు ఒక్కరు ఒక రకం అయి ఉంటారన్నమాట. అంటే మన అక్క చెల్లెలు, మదరు, సిస్టరు, ఫాదరు, రైట్, వీళ్ళందరూ ఒక రకం. అంటే వీళ్ళకి ఆధ్యాత్మికత అంటే పూజలు లేకపోతే ఇంతవరకే ఆత్మ విచారణ అని తెలియదు, రైట్. అలాగే కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళకి ఆత్మ విచారణ కాదు ఇంకా ఎంతో ఉంది అని చెప్పి డీప్ డౌన్ సాధనకి వెళ్తారు, ఆ విచారణకి వెళ్తారు కదా. దిస్ ఇస్ అ పీరియడ్ టు బ్రేక్ ద బ్లడ్ లైన్. అర్థమైంది అనుకుంటాను. బ్లడ్ లైన్ ని బ్రేక్ చేయటానికి ఆ సోల్ ఫ్రాగ్మెంట్స్ లో 10% కర్మని ఇక్కడ తెచ్చుకొచ్చాం. అంటే కర్మ కాదు, అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ ని ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. కనుక ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మిగతా వారందరూ బయట చూసినప్పుడు అబ్బా ఎంత మంచిగా ఎదుగుతున్నారో కదా వాళ్ళు ఆధ్యాత్మికంగా అని మిగతా వాళ్ళు మనకు మంచిగా కనిపిస్తారు కదా. కనిపించినంత గొప్ప కాదు అక్కడ. వాళ్ళు కూడా అందరు వాళ్ళ ఇంట్లో భిన్నంగా ఉంటే గనక ఆ అన్ప్రాసెస్డ్ ఎమోషన్ తెచ్చుకోవటం వలన ఈ జన్మలో కొన్ని ఎక్కువ కర్మల అనుభవం పొందాల్సి వస్తుంది అనమాట. మానసికంగా, శారీరకంగా,